ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామం లోపల ఒక మర్డర్ జరిగింది. తెలిసిన విషయం. దీంట్లో ఏంటంటే ఈ ఈ చనిపోయిన లేడీ యొక్క భర్త రాములు 20 సంవత్సరాల క్రితం ఆమెకు ఏంటనే అమ్మాయితో పెళ్ళైతే 2 పిల్లలు అవుతారు. సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయితో 2018 అంటే అబౌట్ 8 years బ్యాక్ ఆమెకు పరిచయం ఏర్పడినటువంటి క్రమంలో అది ప్రేమగా మారి వాళ్ళు సీక్రెట్గా మెట్టుగుట్ట దగ్గర మడికొండ దగ్గర పెళ్లి చేసుకుని జరుగుతుంది. సో అది ఆ విషయాన్ని నేను దాచిపెడతాడు. మొదటి ఆల్రెడీ పెళ్ళై తన పిల్లలున్న సంగతి మీకు చెప్పకుండా దాచిపెడతాడు. సో దాని గురించి ఆమెను ఇక్కడ తమ్ముకుంటా వివిధ ప్రాంతాల లోపల వేరే రూమ్ తీసుకొని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా మొదటి భార్యకి ఇతని పెళ్లి గురించి తెలిసి వాళ్ళంతా కూడా చాలా వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది భర్తని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సరే అది అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో మొదటి భార్య తన భర్త మీద, తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి తిరుమల మీద కూడా ఒక 498 కేసు మన ఇళ్ళందరూ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ కేసులో కూడా వాళ్ళు కోర్టులు తిరుగుతూ ఉన్నారు. సో రీసెంట్గా ఆమె ఒక 7 months బ్యాక్ కన్సీవ్ అవుతుంది, గర్భవతి అయినటువంటి క్రమం లోపల ఆమె మళ్ళీ ఇది వాళ్ళ యొక్క వారసులు వస్తాయి, ఆస్తుల వాటాలు అవన్నీ రావాల్సి వస్తాయి. ఆ చేస్తుంది. ప్లస్ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏమిటంటే తక్కువ కులం అనేది ఒక ఫీలింగ్ రాదు. సో దాన్ని ఎట్లనే చేసి ఈ వారసు రాకుండా ప్లస్ ఈ సోషల్ స్టిగ్మా అని వాళ్ళు ఏదైతే భావిస్తారో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ప్లాన్ వేసి ఎట్లనే చేసి నేను ఎలిమినేట్ ప్లాన్ ఉద్దేశంతో కుటుంబంతో వాళ్ళు 4 కూర్చొని 2 కొడుకులు భార్యాభర్తలు మాట్లాడతారు, ప్లాన్ చేస్తారు. దాని మీద దీనికి ఇప్పుడు మన ఏదైతే బన్నీ ఏదైతే ఉన్నాడో చంపినటువంటి వ్యక్తి బన్నీ తేజ్ ఏదైతే ఉన్నాడో అతనికి కొంచెం దురలవాట్లు ఉన్నాయి. గతం నుంచి కూడా గంజాయి సేవను అదంతా చేస్తాము. సో ఇతను ఎట్లనైనా చేసి ఎలిమినేట్ చేయాలని చెప్పి జూన్ నెలలో ఒక అమెజాన్లో ఒక కత్తి ఆర్డర్ పెడతాడు. అది డెలివరీ వచ్చిన తర్వాత కత్తి ఒక వారం రోజుల్లో డెలివరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటూ వాళ్ళందరితో తల్లిదండ్రులతో టచ్లో ఉంటూ నిన్న పోయి ఆ కత్తి తీసుకొని పోయి అది కొంచెం గంజాయి సేవించిన తర్వాత ఆ కత్తి తీసుకొని పోయి చంపడం అనేది. సో మీన్ వైల్ దానికంటే ముందు ఇతను చంపడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి చూసి కత్తితో ఈజీగా ఎట్లా చంపాలనేటువంటి దాన్ని తెలుసుకొని నిన్న పోయి ఆమె మీద కిరాతకంగా దాడి చేసి అమ్మాయిని చంపడం జరిగింది. సో దాంట్లో వీళ్ళ 4 అరెస్ట్ చేసి వీళ్ళ మీద SC/ST యాక్ట్ కింద అదేవిధంగా మర్డర్ కేసు, తర్వాత ఇతను గంజాయి సేవన చేసి ఉన్న దాని విషయంలో కూడా దాన్ని కూడా మనం సైంటిఫిక్గా ఇది చెక్ చేసిన తర్వాత టెస్ట్ చేసి అతనికి అది ప్రూవ్ అని వచ్చింది. సో దాన్ని ఆ సెక్షన్స్ NDPS యాక్ట్ మాదక ద్రవ్యాల సేవన యాక్ట్ కూడా పెడుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇలా సెక్షన్స్